కడప జిల్లా జమ్మలమడుగు ఆర్టీఓ ఆదిమూలపు సాయిశ్రీ తన మానవత్వాన్ని చాటుకున్నారు. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు వృద్ధ దంపతులను చూసుకోకుండా వదిలేసి వారి ఆస్తులు అనుభవిస్తున్న వారి పిల్లలకు బుద్ధి చెప్పి చట్టపరంగా ఆ ఆస్తులను తిరిగి ఆ తల్లిదండ్రులకు అప్పగించారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉందని, తల్లిదండ్రుల ఆస్తులతో పాటు వారి బాగోగులు కూడా చూసుకోవాలని ఆర్టీఓ తెలిపారు. పిల్లల పేరు మీద ఆస్తులు బదిలీ చేసేటప్పుడు తమ తదనంతరం అనే నిబంధనను చేర్చాలని ఆమె సూచించారు. అనంతరం ఆర్డీఓ సాయిశ్రీకి బాధిత వృద్ధ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఒక బిడ్డ సార్ ఆమెను దూరు మండలం గుడిపాటికి ఇచ్చినాం. వాళ్ళు ఒక్క కూతురని మేము ప్రేమగా అంతా ఇచ్చినాం. మళ్ళీ 2 ఎకరాల పొలం ఉంటే నాకు రాపియేది, మేము బాగా సాకుతా మీ దాయాదు చెందుతుందేమోనని ఆయన మోసం ఇచ్చి రాయించింది. మేము మా తనంతరం పోయినాక మీకని రాయించినాం. మాకు ఇప్పుడు డబ్బులు వచ్చినా చూడలే, ఎట్లా చేయాలని పోతే ప్రాధాయపడితే ఒక ఆయన చెప్పిన కడుప దమ్మ కడుపు ఆర్డీ ఆఫీసులో చెబుతుందంటే సంవత్సరమైన తిరగబెట్టినాం. బాగా చేసిన సార్ ఆమెకు ధన్యవాదాలు మరువంగా. సో ఈ రోజు మన ఆర్డీఓ ఆఫీసర్ జమ్మలమడుగులో సీనియర్ సిటిజన్ కేసెస్ కి సంబంధించి మనకు లాస్ట్ ఫ్యూ మంత్స్ లో ఒక 3 అప్లికేషన్స్ అన్నది రిసీవ్ అయ్యాయి. ఒకటి చాపాడు మండలము, ఒకటి దుబ్బూరు మండలము, అలాగే ఒకటి రాజుపాలెం మండలం. సో ఇక్కడికి సంబంధించిన సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా లాస్ట్ 3 మంత్స్ నుంచి మనం ఎంక్వైరీ చేసి అక్కడ నిజాలు ఏమేమి ఉన్నాయో వాళ్ళ తరఫున పిల్లలకి కూడా నోటీస్ ఇచ్చి మనం వాళ్ళకి ఆర్డర్స్ అనేది ఈ రోజు ఇవ్వడం జరిగింది వాళ్ళకి. సో మెనీ కేసెస్ కూడా మనకు జమ్మలమడుగు డివిజన్ కి సంబంధించి ఇప్పటిదాకా మాకు 20 కేసుల వరకు సీనియర్ సిటిజన్ కేసెస్ వస్తున్నాయి. సో ఈ యాక్ట్ గురించి చాలా మందికి అవగాహన అన్నది చాలా తక్కువగా ఉంది. సో ఇప్పటికిప్పుడు ఈ ఆర్డర్స్ ఇవ్వడం వల్ల కొంతమంది ఎక్కువ సీనియర్ సిటిజన్స్ కూడా ఈ కేసెస్ విషయంలో కొంచెం ముందుకు వచ్చి వాళ్ళు వాళ్ళ హక్కుల్ని యూజ్ చేసుకొని. హైదరాబాద్ లో ఐటీ అధికారుల సోదాలు గోల్డ్